చర్చి 94909 మొన్న జైలు కలుగుతావు చంపి తప్పుతా అండి కూలావు ఆడు కూలయ్యలే కానీ వచ్చి బండి ఎక్కువ ఏంట్రా చూరపాలు నా కొడక మహేష్ లేకరా పాడరా మహేష్ బాబు వాడు ఓడిపోయాడు, నువ్వే గెలిచావులే, ఇక వెళ్ళు. వాడికేమైందో చూడండి. నేను చెప్పులేసుకోని నేను ఒకసారి చెప్పులేసుకోని నేను చెప్పులేసుకోని నేను రాళ్ళు గుచ్చుకుంటే తిరిగాడు కుట్టాను చెప్పలేసుకోడు.
అదిగో ఆ 3-6లో ఆ జాడి ఉంచు చిన్న జాడి అది అది తీసుకురా. వాడు ఖచ్చితంగా రాళ్ళు కట్టుకున్నాడు లారీకి లేని రొయ్యి ఉంటాడు. అమ్మా ఆడెవడంతే మనకెందుకురా. బొగ్గాసిపోయింది, నవ్వలేకపోతున్నాను బాబోయ్. కొన్ని వరలు నొప్పులు తగ్గిపోతాయి, హైరాణ పడకు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయినా ఇక మీదట మనం అవతల వాడి గురించి తెలియకుండా తగులు కాల్దవుతురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా బాబుజీ, మహేష్ ఇంతవరకు స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ షాప్లో కానీ ఊర్లో కానీ అవతల గొడవ పట్టడం చూసావు? కనీసం గొంతెత్తున ఎప్పుడైనా విన్నారా? లేదురా. ఇప్పుడు చూతురు కానీ మంచోడు కోపం వస్తే ఎలా ఉండదో చూతురు కానీ, ఉమామహేశ్వరుడు గుర్రూపాన్ని చూతురు కానీ. ఏ మహేష్, ఆ సినిమా డైలాగులు ఎందుకురా? నంచరా, నువ్వు తాగడం మానేసి మాట్లాడు. నేను అనవసరంగా సంబంధాల విషయాలు ఎలట్టకూడదని పొద్దున్నే డిసైడ్ అయ్యా. అక్కడ మేము నలుగురు కొంతమంది మాత్రం ఉన్నాం. అయినా నువ్వు పంతాన్ని పోయి ఆడిని కొట్టేదాకా చెప్పులు వేసుకుని అంటే ఎలారా? రే మహేష్, నువ్వు ఒక అబ్బాయికి పుట్టాను. అక్కడ కూర్చున్నారే మనోహర్ రావు, ఆయనే. పడుకున్నావే స్వాతి? స్వాతి, నాన్న చెప్పింది నీ మంచికే కదే. తెలుసు, ఇప్పుడు నువ్వు మొదలెట్టుకో. అరవకే, చెల్లి పడుకుంది. నేను నీ అమ్మనే. నా దగ్గర నువ్వు ఏ విషయం దాచిన అవసరం లేదు. నీ బాధ ఏంటో నాకు తెలుసు. నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసి వాడిని మర్చిపో. ఏడు, బాగా ఏడ్చేసి. ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనమాట మా అమ్మ చెప్పింది. ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికైపోతుంది. ఇంట్లో ఉన్నాడంటావురా డేవిడ్? ఎండొద్దు కదా అన్నయ్య, ఉండే ఉంటాడు. మహేష్, ఓసారి ఇట్రా. చెప్పండి అన్న. వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలంట. ఏమైంది బాబు మొహానికి? ఏం లేదండి. ఏం లేదా? చెప్పండి అక్క. నువ్వు చెప్పరా తమ్ముడు? నువ్వే చెప్పన్నయ్య. నీకు మా అమ్మాయికి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మహేష్, నువ్వు చాలా మంచాడివి. కాకపోతే ఇప్పుడు దానికి ఒక మంచి సంబంధం వచ్చింది. అది ఎప్పుడూ నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునేది. ఇప్పుడు మాత్రం కొంచెం అయోమయంలో పడింది. ఇదో ఫోన్ లైన్లోనే ఉంది. నువ్వు అది మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వస్తే. మహేష్, నేనే
చాలా భయంగా ఉంది మహేష్. నేను మర్చిపోగలను లేదో నాకు తెలీదు. కానీ కానీ నాకు ఇది చాలా మంచిది అనిపిస్తుంది. వదిలేస్తున్నావు నన్ను? అలా లేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది అంటున్నాను. కన్ఫ్యూజన్గా ఉందా? నా ఆప్షన్స్ ఉన్నాయి నీకు. సరే, జీవితంలో ఏదో తప్పు చేశారనుకుంటే పోతాం మాకు. అదన్నిటికంటే ప్రమాదకరం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.